అందరికీ నమస్తే. వినాయకుడు డ్రాయింగ్ పార్ట్ 1 చూడని వాళ్ళు పైన ఐ కార్డ్లో ఇస్తా చూడండి. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. చలో స్టార్ట్. వెల్కమ్ టు సాయి కిషోర్ ప్రపంచం. ముందు లైన్స్ అన్ని మలిపేద్దాం. భూమ్ భుష. ఇప్పుడు బ్లూ కలర్ ఆయిల్ పాస్టల్తో రంగేయాలి. డార్క్గా ఉన్న చోట డార్క్గా, లైట్గా ఉన్న చోట లైట్గా రంగేస్తూ పోవాలి. ఈ లోపల మీరు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ అందరికీ ఒక ప్రశ్న, వినాయకునికి పెట్టిన శిరస్సు ఎవరిది? మూషికాసురుడు, గజాసురుడు, బకాసురుడు, గజేంద్రుడు? కామెంట్లో పెట్టండి. మీలో ఎంతమంది సరైన ఆన్సర్ చెప్తారో చూద్దాం. దీనికి వీడియో చివరిలో నేను ఆన్సర్ పెడతాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఫేస్కి రంగు వేయడం అయిపోయింది. ఇప్పుడు చెవులకు రంగు వేద్దాం. మీరు జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. నేను రంగుని వేస్తూ ఉంటా. ఇప్పుడు కాటన్ బడ్ తీసుకొని బ్లెండింగ్ చేస్తూ వెళ్ళాలి. బ్లెండింగ్ అంటే కలర్ వేసిన దానిపైన ఇలా రుద్దుతూ వెళ్ళాలి. అప్పుడు అదంతా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అంతే. ఇంకా సబ్స్క్రైబ్ కొట్టలేదా? వెంటనే సబ్స్క్రైబ్ కొట్టు. అలాగే లైక్ చేయి, కామెంట్ కూడా పెట్టు. మీరు చూస్తూ ఉండండి, నేను బ్లెండింగ్ చేస్తూ ఉంటా. మీరు అలాగే చూస్తూ ఉండండి, నేను బ్లెండింగ్ చేస్తూ ఉంటా. వీడియోని చాలా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టా, ఎందుకంటే మీకు బోర్ కొడుతుంది కాబట్టి. అలాగే పెట్టాలి. మీరు అలాగే చూస్తూ ఉండండి, నేను అలా బ్లెండింగ్ చేస్తూ ఉంటా. స్కిప్ చేయకండి, చూస్తూ ఉండండి. ఇప్పుడు లైట్ షేడింగ్ కోసం తెల్ల రంగు వేద్దాం. అదే వైట్ కలర్. ఎక్కడెక్కడైతే మనకు లైట్ షేడింగ్ కావాలో అక్కడక్కడ తెల్ల రంగు వేస్తూ వెళ్ళాలి. తెలుసు కదా, నేను వేస్తూ ఉంటా, మీరు చూస్తూ ఉండాలి. ఇప్పుడు కాటన్ బడ్ తీసుకొని లైట్గా షేడింగ్ చేయాలి. ఇప్పుడు ఒక చిన్న పాట. జై జై గణేశ, జై కొడతా గణేశ, జయములింబు బొజ్జ గణేశ. హాయ్ హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమింబు బుజ్జి గణేశ. లోకం నలుమూలలా లేదయ్యా కులాస, దేశం పలువైపులా ఏదో రభస. ఈ 4 లైన్లు గుర్తున్నాయి, అవే పడేసా. బోలో గణేష్ మహారాజ్కి జై. ఆరెంజ్ కలర్తో ఇలా అక్కడక్కడ టచ్అప్స్ ఇస్తూ వెళ్ళాలి. ఇప్పుడు కాటన్ బడ్ తీసుకొని లైట్గా షేడింగ్ చేయాలి. గట్టిగా షేడింగ్ చేస్తే గీతలు పడతాయి, కాబట్టి లైట్గానే షేడింగ్ చేయాలి. నేను షేడింగ్ చేస్తూ ఉంటా, మీరు చూస్తూ ఉండండి. ఇప్పుడు డార్క్ బ్లూ పెన్సిల్తో హైలైట్స్ గీసుకోవాలి. ఇంకా లైక్ కొట్టలేదా? త్వరగా లైక్ కొట్టు. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేయి. ఇప్పుడు బ్లాక్ కలర్ పెన్సిల్తో హైలైట్స్ గీసుకుందాం. ఇప్పుడు కనుబొమ్మలు మరియు కనులు, ఐబ్రోస్ అండ్ ఐస్ గీసేద్దాం. ఇప్పుడు తొండం పైన లైన్స్ గీసేద్దాం. అంటే
ముడతలు పడతాయి కదా అక్కడ, అవన్నమాట. వినాయకునికి పెట్టిన శిరస్సు ఎవరిది? దీనికి ఆన్సర్ ఆప్షన్ బి, గజాసురుడు. ఈ వీడియో అయితే పార్ట్ 3లో మళ్ళీ కలుద్దాం. జై గణేష, జై జై గణేష.